పన్నీర్ మసాలా అండి, మీరు ట్రై చేయండి. హాయ్ అండి, ఈరోజు పన్నీర్ మసాలా కర్రీ చేద్దామండి. ముందుగా పన్నీర్ను కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేద్దాము. ఒకే బాండి పెట్టుకుందాము, ఆయిల్ వేసుకున్నాము, దాంట్లో పన్నీర్ని యాడ్ చేద్దామండి. బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేడి చేయాలండి. ఓకే అండి, ఈ విధంగా పన్నీర్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు తీసేసుకుందాం వీటిని పక్కకి. ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా ఆయిల్ పోసుకుందామండి. ఆయిల్ పోసుకొని కొద్దిగా షాజీరా, తర్వాత ఆనియన్స్, కట్ చేసినట్టు ఆనియన్స్, టమాటాస్ యాడ్ చేద్దాము. షాజీరా, ఆనియన్స్ సన్నగా కట్ చేసినట్టు ఆనియన్స్, కట్ చేసినట్టు టమాటాస్ కూడా యాడ్ చేద్దామండి. సాల్ట్, సరిపడా సాల్ట్, బాగా మగ్గాలండి ఆయిల్లో. ఇలా చూసండి, 3 ఇలాచీలు, కరివేపాకండి కొట్టుకుంటాము, పుదీనా అండి, పుదీనా వేసాము, బాగా కలుపుకొని కొత్తిమీర కూడా యాడ్ చేద్దాము. నెక్స్ట్ కొత్తిమీర. ఓకే, బాగా మగ్గిందండి. ఇప్పుడు మనం దీన్ని చల్లారినాక మిక్సీ వేసుకుందాము. మిక్సీ గిన్నెలో తీసుకుందాము. ఈ విధంగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి మనము ఫ్రై చేసినటువంటి ఐటమ్స్ను. నెక్స్ట్ ఇప్పుడు రెసిపీ ప్రిపేర్ చేద్దాం. ఓకే, మళ్ళీ అదే బండ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా సాజీరా వేద్దాము. సాజీరా వేసినాక కొద్దిగా బిర్యానీ ఆకు వేద్దాము. నెక్స్ట్ బండా పువ్వు, నెక్స్ట్ దాల్చిన చెక్క వేసి కలుపుకున్నామండి. బాగా. నెక్స్ట్ కరివేపాకు వేద్దాము. వేసుకున్నటువంటి ఈ రెసిపీని వేద్దాము. వేసి బాగా కలపాలండి దీంట్లో. ఇది మనం ఇప్పుడు బాగా దీన్ని కొద్దిసేపు ఉడికించుకోవాలండి. కొద్దిగా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో కారము, పసుపు, మసాలా యాడ్ చేద్దాము. కారం అండి కొద్దిగా లైట్గానే వేస్తాను. నెక్స్ట్ పసుపు, గరం మసాలా వేద్దామండి. వేసి బాగా కలుపుకొని బాగా దీన్ని బాయిల్ చేసుకోండి. ఆయిల్ పైన తేలి వరకు మనం బాగా బాయిల్ చేసుకోవాలి. ఉప్పు వేసుకోవాలండి, సరిపడా ఉప్పు. ఫ్రై చేసి పెట్టినటువంటి పన్నీర్ని యాడ్ చేద్దాం. వచ్చేసి కొద్దిసేపు మనం దీన్ని బాయిల్ చేసుకోవాలండి. దీన్ని ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి బాగా. ఒక ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇంకా కొద్దిగా ఉడకాలండి. ఇది
పన్నీర్ మసాలా రెసిపీ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సునంద వ్లాగ్స్ 337. ఇది వచ్చేసి ఈ రెసిపీ చేసి చపాతీ పరోటా బాగుంటుంది. చపాతీలో పరోటా బాగుంటుందండి. ఇప్పుడు కసూరి మేతి కొద్దిగా ఇది వేసుకుంటేనే మనకి ఫైనల్ టచ్గా వేసుకుంటేనే మనకి రెసిపీ టేస్ట్ బాగా వస్తుంది. పిల్లలతో ఉంటే తీసేయాలండి. బాగా కలుపుకోవాలి. ఒక 10 minutes, ఒక 5 minutes ఉడికించుకుంటే ఇలా బాయిల్ చేసుకుంటే ఒక 10 minutes పన్నీర్ మసాలా రెసిపీ రెడీ అయిపోతుంది. ఫైనల్గా పన్నీర్ రెసిపీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేద్దాము. ఓకే, పన్నీర్ మసాలా గ్రేవీ రెడీ అయిపోయిందండి.